ఇంకొక దాన్ని చేసుకుంటూ ఉంటే దాన్నే పెళ్లి చీరలు సెలెక్ట్ చేయమంటున్నావే, అసలు నువ్వు ఒక ఆడదానివేనా? నా చెల్లెలు గుండెల్లో ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలవుతున్నాయో తెలిసి కూడా ఆట ఆడుకుంటున్నావే. నీకంటే పాపిష్టి మొకంది, నీకంటే శాడిస్ట్ మొకంది ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? నీ చెల్లెలే నో అబ్జెక్షన్ లెటర్ రాసిచ్చింది. రాసిస్తుంది, వాళ్ళత్త శాసిస్తుంది, ఇది రాసిస్తుంది. దానికి ఇంకొక దారి లేదు కదా మరి. నీలాగా సిగ్గు శరం వదిలేసి, మొగుణ్ణి అత్తింటిని వదిలేసి పుట్టింట్లో పడుండే రకం కాదది. చావో బతుకో ఈ ఇంట్లోనే అనుకుని మనసు చంపుకొని బతుకుతుంది. ఇంకా దాని మనసుతో ఆడుకున్నావో నేను మొదలు పెడతాను ఆట, దొంగ పోలీస్ ఆట. ఏంటి ఏదో పండక్కో ఫంక్షన్ కో శారీలు కొంటున్నట్టు అమ్మలక్కలంతా తలా ఒక చీర తీసుకొని పట్టుకున్నారు? ఈ ఇంట్లో జరిగే ఒక దౌర్భాగ్య పరిస్థితికి బాధపడాల్సింది పోయి ఈ ఇంటి కోడలి బతుకు సర్వనాశనం అవుతుంటే పేరెంటాల్లా చీరలు సెలెక్ట్ చేసుకుంటున్నారా? మీకసలు ఆత్మసాక్షి లేదా? ఈ అనాచారాన్ని ఒక వేడుకలా జరుపుకోవడానికి మీరు తయారయ్యారా? లేండి. స్వప్న, నేను మిమ్మల్ని ఏం అనడం లేదాంటీ. మీ నిర్ణయాన్ని కాదనే హక్కు నాకు లేదని తెలుసు. ఈ చెంచాని అంటున్నాను. ఈ చెంచా ఉందే, అది ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలో ఉన్నదంతా ఖాళీ చేసేస్తుంది. నాకింతకాలం నోటికొచ్చినట్టల్లా మాట్లాడడం మాత్రమే తెలుసు, కానీ ఇప్పుడే మనసుకొచ్చింది మాట్లాడుతున్నాను.